చాలా మంచి ప్రశ్న జయశ్రీరామ్. వాస్తవానికి నేను హిందీలో మాట చెప్తుంటా. हिंदुस्तान की शत्रु किरस्तानी नहीं, पाकिस्तानी नहीं, सिर्फ हिंदुस्तानी, उसको मार दो सब ठीक हो जाता है. సో ఇన్ వన్ వర్డ్ ఇంటి దొంగలం. ఆ ఇంటి దొంగల వలన ప్రాబ్లము మన దేశాన్ని పీడిస్తుంది. అజిత్ దోవల్ గారు మాట చెప్పారు, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా మన కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తలుపులు తీయబడ్డాయి. అల్లు సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని ఎవడు చెప్పాడు? ఆజాద్ చంద్రశేఖర్ పల్నా పార్క్ లో ఉన్నాడు ఎవడు చెప్పాడు? మనోళ్ళే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఈ మన అనుకునే దొంగ లంగగాళ్ళ వల్లనే ఈ బెంగ అంతా వచ్చింది. సో కాబట్టి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. సో వాడు కట్టుకుంటాడు, వాడు బొట్టు పెట్టుకుంటాడు. మనం ఎలా కనిపెడతాం? ముస్లిం అంటే టోపీని బట్టి, క్రిస్టియన్ అంటే పాపి అని. సో అలా తెలుస్తుంది. వీడు ఎలా తెలుస్తాడు? సో కాబట్టి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఫోన్ వచ్చింది. వాళ్ళు ఏదో ఒక రైతుల సంబంధించినది ఏదో చేస్తున్నారు, ఒక పొలం గట్ల మీద చేస్తుంటే ఎవరో ఒక ముస్లిం వచ్చి ఏదో జంతువుని కోయడానికి వచ్చాడు. వీళ్ళు ఏదో నినాదాలు చేస్తున్నారు, సంథింగ్ దాని ఉద్యమం లాంటిది. సార్ అన్న ఆపేయండి, ఇది కోయాలి అన్నాడ. దాని గొంతు కోయాలి, మీరు ఆపేయండి అన్నాడు. ఇది ఉద్యమం, ఇది నడుస్తుంది, నేను నువ్వు చేసుకో అన్నాడు. అంటే అతను ఏదో వీళ్ళకి ఉపన్యాసం ఇవ్వబోతే ఈ 40-50 మందిలో 2-3 యూ కెన్ సే సెక్యులర్ డాగ్స్. వీళ్ళు ఏమని తప్పేముంది, మెలికెల్ పవన్. సో ఇలా ఇంటి దొంగల వలన ఉదాహరణకు చూడండి, అయితే చిన్న వార్డులో మీరు పట్టుకోవచ్చు. ముస్లిం కోసింది హిందూ తింటాడు, హిందూ కోస్తే ముస్లిం తింటాడా? తినడు. మరి సిగ్గు ఎవరికి ఉండాలంటారు? హిందువుల్లో. బుద్ధి ఎవరికి ఉండాలంటారు? క్లారిటీ ఎవరికి ఉండాలంటారు? మనకే ఉండాలి. కాబట్టి అబద్ధాలు ఆడడం మానేసింది మనం. అన్ని మతాలు సమానం అనేటువంటి దొంగల వలన ఈ ప్రాబ్లం. రాధా మనోహర్ దాస్ గారు చాలా కొన్ని మాటలు కఠినంగా మాట్లాడతారు. కొన్ని ఏమిటండి బయట కఠినంగా మాట్లాడతారు. ఇలాంటి కఠినంగా మాట్లాడుతున్న రాధా మనోహర్ దాస్ గారి వలన హిందూయిజానికి ఎంతవరకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? చాలా మంచి పాయింట్. మీకు తెలుగులో ఇంగ్లీష్లో రెండు చెప్తా, చెప్పండి. ఇప్పుడు ధర్మానికి రక్ష ఎలా జరుగుతుంది? ఉపన్యాసం వల్ల జరుగుద్దా? ఉపనిషత్ చెప్తుంది, కఠోపనిషత్, నా ప్రవచనేన లభ్య అంటుంది. ఉపన్యాసాల వలన జరగదంట. ఆత్మని పట్టుకోవడం ఉపన్యాసాల వలన జరగదంట. మరి ఎలా? నా అంటే నో, నాట్. మరి ఎలా? ఆచరణ ద్వారా జరుగుతుంది. ఉపన్యాసం వల్ల జరగదు, ఆచరిస్తే జరుగుతుంది. స్వామి వివేకానంద అంటారు, టన్నుల కొద్ది ఉపన్యాసం కన్నా ఔన్సు ఆచరణ మేలు అని. 100%. సో కాబట్టి నేను ఏదైతే స్ట్రాంగ్ గా చెప్తాను, ఎందుకు చెప్తాను? నేను ఫాలో అవుతాను కాబట్టి. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళగా ఏదో తింటారుగా, సో మైండ్ ఆల్రెడీ ట్యూన్డ్, వెళ్ళాలి, తినాలి, లేకపోతే స్విగ్గీయో జొమాటోలో టమాటో బాత్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నాకు అసలు ఇంక కాన్సెప్ట్ ఏం లేదు, హాట్ వాటర్, ఓన్లీ వాటర్. సో రేపు మార్నింగ్ వరకు ఈ వాటర్తోనే, అదే మ్యాటరు, ఐ విల్ ఈట్ లేటర్. సో మైండ్ ట్యూన్ అవ్వాలి. దేనికి ట్యూన్ అవ్వాలి? ధర్మానికి ట్యూన్ అవ్వాలి. అలా ట్యూన్ అయినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఏదైనా చేసేసే ధర్మం అనకూడదుగా. ఇప్పుడు నువ్వు ఏ పుస్తకం చదవకుండా నీ సొంత అభిప్రాయాన్ని రుద్దకూడదుగా. అలా రుద్దే వాళ్ళని గుద్దుతూ గట్టిగా చెప్తాను. సో అలాంటి వాళ్ళు ఇలా బాధతో ఏదో ఇలా కామెంట్లు చేస్తారు. ఇప్పుడు కొంతమంది హిందూ ధర్మం మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. దానికి రీసెంట్ గా జరిగింది మనకు తెలుసు. ఒక అతను ఒక వేరే మతస్థుడు మాట్లాడుతూ మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ వేశ్యలని